హాయ్ అండి. ఇది నిల్వ ఉంచుకునే పొడి అండి. ఇడ్లీలోకి, చట్నీలోకి అప్పుడప్పుడు కలుపుకునే పొడి. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల ఇంట్లో ఉండి చిన్న చిన్న పిల్లలకు కుదరనప్పుడు, మనకి పిల్లల క్యారేజీలు అవి కట్టాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, హడావుడిగా ఉన్నప్పుడు మనం ఇది డీసెంట్గా ఇది చేసుకున్నామంటే మనకి బయట నిల్వ ఉంటుందండి. నెల వరకు నిల్వ ఉంటుంది. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 నెలలు ఉంటుంది ఒకసారి చేసుకుంటే. నేను ఎలా చేశానో చూడండి. పల్లీలు అయితే మనం ఎలా చేస్తున్నామంటే, ముందుగా నేను 2 కప్పులు అయితే పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు ఫుల్గా తీసుకొని 1 కప్పు మాత్రం హెల్త్గా తీసుకున్నాను. అంటే 2 కప్పులు వేసుకొని 2 కప్పులు పల్లీలు బాగా దోరగా మనం ఏదైనా సరే సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని మన లోపల కూడా ఏగేటట్టుగా వేయించుకోవాలి. చిన్నగా వేగిన తర్వాత మనం 1 కప్పు ఏదైతే తీసుకున్నానో 2 కప్పులు పల్లీలు, 1 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరేనండి. పచ్చి కొబ్బరి అయితే నిల్వ ఉండదు. మనం ఎండు కొబ్బరే తీసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు చేసి దాన్ని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేసేసుకోండి పని. సిమ్లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా కొద్దిగా వేగిన తర్వాత, అంటే పచ్చివాసన పోవాలన్నమాట. కొబ్బరి మనకి నిల్వ పెట్టుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఉన్న తేమ అనేది పోవాలి కాబట్టి వేయించుకోవాలన్నమాట. కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే మనం 1 కప్పు పుట్నాలు కూడా తీసుకోవాలి. అదే ఏ కప్పు అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలి. అది చూడండి, కొంచెం దోరగా వచ్చింది కదా, అలా వస్తే చాలండి. కొంచెం వేగింది కాబట్టి కొంచెం చాలు, అలా దోరగా వస్తాయి. మనం నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎప్పుడైనా దానిలో ఉన్న తేమ పోవాలన్నమాట. అవి కొంచెం వేగినాక మనం అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో 2 కప్పులు, 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి, 1 కప్పు పుట్నాలు తీసుకోవాలి. అందులోనే వేసేసి, పుట్నాలు తొందరగా వేగుతాయి కదా, అందుకని అందులోనే వేసేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా వేగేదాకా వేయించుకోవాలి. అది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మళ్ళీ ఐలో పెడితే మాడిపోద్ది. కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిగతాయి దినుసులు వేయించుకోవాలన్నమాట. ఎండుమిర్చి కూడా నేనైతే వాటికి ఒక 2 కప్పులు అయితే తీసుకోవాలి. కాకపోతే నేనేం చేశానంటే 30 మిరపకాయలు, ఎండుమిర్చి 30 ఎండుమిర్చిలు అయితే తీసుకున్నా. ఇది ఒక కాయని 3 సార్లు దింపాను అనమాట. 3 ముక్కలు చేసా. 3 ముక్కలు చేసేసి దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాము, దాంతో కొంచెం వేసుకున్న తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా ముందు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. 1 నిమ్మకాయ అంత, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు విడివిడిగా తీసుకొని దాన్ని కూడా దాంట్లో వేసుకోండి. చింతపండు కూడా వేసుకొని మనం కొంచెం దోరగా వేయించుకున్నామంటే అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోనే 1 గుప్పెడంతా కరివేపాకు తీసుకున్నాను. దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని, ఎప్పుడైనా సరే మనం ఏది వేయించినా బాగా వేగాలి అంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అది కొంచెం, ఇది కూడా కొంచెం మనం పొడి అయ్యేలాగా, కొంచెం క్రిస్పీలాగా అయ్యేలాగా కొంచెం దోరగా వేయించుకోవాలి. మనం కడిగి ఆరబెట్టుకుంటాం కాబట్టి తొందరగా వేగిపోద్ది. కొంచెం దోరగా వేయించుకోవాలి. దాన్ని కూడా తీసి మనం పక్కన పెట్టుకున్నామంటే కొంచెం వేగాలన్నమాట. వేగకపోతే ఏమైందంటే మన పొడి కారం చేసుకుంటున్నాం కాబట్టి, నిల్వ కాబట్టి దాంట్లో సెమ్మ అనేది లేకుండా వేయించుకోవాలి. అది కూడా మిక్సీ పట్టేటప్పుడు ముద్దగా అవ్వకూడదు అన్నమాట. అందుకని కొంచెం మనం పట్టుకుంటే ఇరిగిపోయేలాగా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి వాటిని.
మొత్తం మిక్సీ పట్టుకొని తిప్పుకోవాలి. మనం అంతా ముద్దగా ఉంటుంది, ముద్దేం ఉండదు, కాకపోతే కొంచెం ముద్దగా అనిపించినప్పుడు మనం చేత్తో నలిపేసుకుంటే సరిపోద్ది. దాన్ని పోపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని, జీలకర్ర వేసుకొని, కొంచెం కొద్దిగా ఆవాలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే తాలింపు రెడీ అయ్యిద్ది అన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఆ తాలింపు తీసుకెళ్ళి చట్నీలో పోసేసి మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం జాడీలో కనుక అది సీసాలో కానీ డబ్బాలో కానీ మంచిగా తడి లేకుండా చూసి పెట్టుకోవాలి. బయట అయితే నెల ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 3 నెలలైనా ఉంటుంది. మనం ఎక్కువగా చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడన్నా హడావుడి అయినప్పుడు మనం అదే ఒకే చట్నీ కాకుండా ఈ చట్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మనకి ఇడ్లీలోకైనా అట్టుకైనా కానీ, మళ్ళీ వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకొని కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం పొద్దున్నే హడావుడి అయిద్ది కదా క్యారేజీలకి, అలాంటప్పుడు రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే మనకి ఇది బాగుంటుంది. ఆ చట్నీ కన్నా పల్లీలను పచ్చిమిరకాయ చట్నీ కన్నా ఇదే బాగుంటుందండి చాలా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మనకి ఎంత కావాలో అంత పోసేసుకొని అన్ని స్పూన్లు మనం వేసుకొని నీళ్ళు వేసుకొని, మనం ఉప్పు కూడా అవసరం లేదు, దాంట్లోనే ఉప్పు వేయాలి. నేను మర్చిపోయి ఉప్పు వేయటం, ఆ వీడియో స్కిప్ అయ్యింది, ఎక్కడో పోయింది. గల్లుప్పు వేసుకొని పట్టుకోవాలి ఎండుమిర్చిలో కూడా. ఇడ్లీ చేసుకొని మనం ఇలా పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. మనకు పని కూడా తొందరగా అయ్యిద్ది. మనం హడావుడి పడవసరం లేదు. మన పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులని, డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజీలని, ఇటుక పని ఉంటుంది కదా, అప్పుడు కనుక మనం ఇది చేసుకున్నామంటే మనకు చాలా బాగా పని తక్కువ అయ్యిద్ది అనమాట. ఓకేనా, బాయ్. లైక్ ఇవ్వండి.